మీకు సినిమా పాట కావాలా లేకపోతే ఏ పాట కావాలి చెప్పండి. సినిమా పాట కావాలా? సినిమా పాటలో ఒక భక్తి గీతం పాడచ్చా? రైట్. జస్ట్ అమ్మాయి ధన్యవాదాలు. గీతాలు, ఈ జానపద గీతాలు అంతరించిపోతున్న ఈ తరుణంలో మన స్కూల్లో ఒక దశాబ్దన్నర కాలం నుంచి ఆ జానపద గీతాలని కాపాడుకుంటూ ఒక కోయి నిత్యం, కోయి కోన్లు ఎక్కడ ఏ వైజాగ్ అవతలో ఎక్కడో ఉంటారు వాళ్ళు, అలాంటి కోన్లు మన స్కూల్లో ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ కోయి కోన్లు వేసే పాటను విని ధరించారు. Oh,
తర్వాత అమ్మాయిలు కదా పాడేది వాయిస్ మేమందరం కూడా ఈరోజు మేము పాడలేము రేపడతారని మీ భావి భారత పౌరులం అంటూ 6th క్లాస్ చిన్నపిల్లలు రీసెంట్గా ఈ 3 డేస్లో నేర్చుకున్నారు వారు కూడా మీ ముందుకు చేసి పాట పాడి మిమ్మల్ని ఆనందపరుస్తారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్. మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం కథలంటే మాకిష్టం బొమ్మలంటే మాకిష్టం కథలంటే మాకిష్టం బొమ్మలంటే మాకిష్టం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం చెడు అనరాదని చెడు వినవద్దని చెడు కనవద్దని చెడు అనవద్దని చెడు వినవద్దని చెడు కనవద్దని మతాస్త గాంధీ మా చాచ నెహ్రూ ఆనాడే చెప్పారు మాకు మతాస్త గాంధీ మా చాచ నెహ్రూ ఆనాడే చెప్పారు మాకు బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం గురువు చదువులో కానికెంతటి వెలుగే వెలుగు తల్లి తండ్రిని మించిన దైవం లేనే లేదు గురువు చదువులో కానికెంతటి వెలుగే వెలుగు బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం బాలలం మేము బాలలం భావితరాలకు పౌరులం భావితరాలకు పౌరులం భావితరాలకు పౌరులం భావితరాలకు పౌరులం. పాత పాటలు ఎప్పుడు వినే ఉంటాం. తొందరపడి కోయిల ముందే కూర్చున్నది. ఆ కోయిల ఇక్కడికి కూస్తే ఎలా ఉంటుందో మీరు మరొకసారి శైలి నుంచి ఆ గొంతు నుంచి ఓ సినిమా పాడుతున్నారు కాబట్టి ఇంకో పాట పాడడానికి మీ ముందు రాబోతుంది. ఇది మల్లెల వేణయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ఉంచునని ఇక కసిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ఉంచునని
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం పసివాడని కుసుమ విలాసం ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో మోసం ద్వేషం లేని సీమలో మగసాడని చెని మందారం మగసాడని చెని మందారం ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది ఓ థ్యాంక్ యూ. విన్నారు కదండి, మనం పాడుతా తీగ అలాంటి ప్రోగ్రామ్స్లో ఇలాంటి గొంతులు వింటూ ఉంటాం. అలాంటి మట్టిలో మాణిక్యాలు లాంటి పిల్లలు మన మధ్యన మన స్కూల్లో ఉన్నారంటే మనం అంతా కూడా చాలా గర్వపడాలి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ప్రోత్సాహం అనేది కొంచెం కనుక మనం ఇస్తే వాళ్ళే అలిగిపోతారు. అలాగే ఇక్కడ కొన్ని మెటీరియల్స్ కూడా తయారు చేస్తుంది. ఇవన్నీ కూడా మన పిల్లలు తయారు చేసి కూడా ఉంది టీచర్తో పాటు. వాళ్ళు చూడండి, హ్యాండ్ మేడ్ ఒక పేపర్తో ఎలా చేశారు. 6th క్లాస్ 7th క్లాస్ నుంచి వాళ్ళు అలా చేయటం, వాళ్ళ బ్యాంగిల్స్ ఎలా చేశారు, ఒక వేస్ట్ పేపర్ టీ తాగే కప్పులతో ఎలా డెకరేట్ చేశారు. అవన్నీ కూడా మనం బయట కొనుక్కోవడం చాలా కాస్ట్ అవుతాయి, కానీ వేస్ట్గా ఎన్నో పారేస్తుంటాం. ఆ వేస్ట్గా పారేసే వాటిని కూడా ఇంత చక్కగా చేయొచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా. మన పాత బ్యాంగిల్స్ మనం పారేస్తుంటాం. అలాంటివి ఆ థ్రెడ్స్ అవన్నీ వేసి ఏవైతే ఆ మెరుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెడితే ఎంత అందంగా ఉంటాయో. అవన్నీ మన పిల్లలు తయారు చేసిన మేడం విజయలక్ష్మి గారు పిల్లలు తయారు చేసే క్రాఫ్ట్ టీచర్ గారు. అవన్నీ చూడండి, పిల్లల టాలెంట్. అమ్మ మీ అందరికీ మీకు ఒకటే చెప్తాను, పిల్లలు బాగుపడ్డా చెడిపోయిన కారణం ఫస్ట్ తల్లి అంటారు. తల్లిని మించిన దైవం లేదంటారు. ఆ తర్వాత తండ్రి. ఆ తండ్రి కూడా తను సంపాదించి కష్టపడి పిల్లలు వాళ్ళ క్రమశిక్షణలో ఉన్నత విద్యలో వచ్చినప్పుడు వాళ్ళంతా చేయిస్తూ ఉంటారు. ఒకరికొకళ్ళు ఈ సమావేశం కూడా ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నారంటే, మీకు మాకు అంటే యాజ్ ఎ పేరెంట్స్గా టీచర్స్గా మన ఇద్దరి మధ్యలో పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు ట్రయాంగిల్ అంటే ఎలా అంటే, ఏ విషయమైనా సరే ఎందువల్ల మా పిల్ల చదువులో వెనకబడింది, మిగతా వాళ్ళందరూ పాస్ అవుతున్నారు, పాస్ మార్కులు కూడా ఎందుకు రాలేకపోతున్నాయి, చిన్న కారణం తెలుసుకుందామని చెప్పనేసి మీరు కనుక వచ్చి ఆ క్లాస్ టీచర్ని కానివ్వండి, ఆ సబ్జెక్ట్ టీచర్ని కానీ ఒక్కసారి కలిస్తే వాడి విషయం చెప్తారు, ఎక్కడ తేడా వస్తుంది. అలాగే మన పిల్లల్లో కూడా ఎక్కడ లోపం ఉంటుంది, మనలో కూడా ఎక్కడ లోపం ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్గా నేను కూడా ఉన్నాను. ఒక్కోసారి కొంతమంది పేరెంట్స్ మన పిల్లలు కదా, మన పని మనం చేసుకుంటామని చిన్న అశ్రద్ధతో పిల్లల్ని 7 గంటలు ఎక్కడం అలవాటు. వాళ్ళు 7 గంటలు లేస్తారు, 7:30 లేస్తారు. వెంటనే ఏం చేస్తారు, జస్ట్ గవ్వ మొహం కడిగేస్తారు, స్నానం కూడా చేస్తారు, చేయరు, పుస్తకాలు తీసుకుని వచ్చేస్తారు. చిన్న చిన్న క్రమశిక్షణలో కొంచెం మనం కొంచెం పట్టించుకుంటే రోజంతా చదివినా ఒకటి, తెల్లారుజాము వేసి 1 గంట చదివినా ఒకటి. పిల్లలు లేపాలమ్మా. పిల్లలు ఈ వయసులో కష్టం అనేది కొంచెం అలవాటు చేస్తే చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పనులు తేలిక, చదువుకోవడం తేలిక. 2-4 పుస్తకాలు తీసుకుని ఆ టీచర్ చెప్పిన పాఠాలు వింటే ఎంత చక్కగా చదువుకోవచ్చు కదా. చదువుకుంటే మంచి మంచి జాబులు చేసుకోవచ్చు కదా. ఒక బండి మీద వెళ్ళచ్చు, ఒక ఫ్లైట్ ఎక్కచ్చు, ఒక గొప్ప స్థాయికి వెళ్ళచ్చు, ఉద్యోగం చేసి ఏమైనా సెలవులు ఉంటాయి కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు, ఒక ఫారెన్ ట్రిప్ వేయచ్చు. ఇవన్నీ కూడా పిల్లలు మీరు చెప్పగలగాలి.
ఎప్పుడైతే పిల్లలు ఇప్పటి నుంచి మనం మంచి బీజాలు నాటుతామో ఏ విత్తనాలు వేస్తే ఆ చెట్టే మొలుస్తుంది, ఇది గమనించండి. అందుకని మనమంటూ ఏం చేయాలంటే ఆ పిల్లలకి కొంచెం ఊరట, మీకు ఎందుకమ్మా మీరు ఏం చేస్తారు చేయండి. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో సీఎం గారు ఉండగా చంద్రబాబు నాయుడు ఉన్న హయాం నుంచి ఇప్పటివరకు మన జగన్ గారి వరకు దగ్గర 8 ప్రోగ్రామ్స్ సీఎం ప్రోగ్రామ్కి మన స్కూల్ని పెంచారంటే అతిశయోక్తి కాదు. అలాగే మన పిల్లలు సాధారణంగా ఈవెన్ ఐఎమ్ ఆల్సో నేను ఈటీవీలో పనిచేసినప్పుడైతే ఒక మిమిక్రీ ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. ఆ తర్వాత మా నాటక రంగస్థానంలో అయితే చాలామంది ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరమ్మా. మన స్కూల్ పిల్లలు పుత్తరి బొమ్మ పూర్ణమ్మని రవీంద్ర భారతిలో ఆడొచ్చారంటే ఎంత గొప్పతనం ఆలోచించండి, ఎంత టాలెంట్ ఉంటే. కానీ ఏంటంటే ఆ పేరెంట్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్. మీ పిల్లలు తెలుసుకోండి, వాళ్ళు పాడగలుగుతున్నారా, ఇలా ఇవన్నీ ఏం తప్పేం కాదే, చిన్నపిల్లల వయసులో కదమ్మా. ఇవి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటం, ఈ జానపద గీతాలు కానివ్వండి, జానపద నృత్యాలు కానివ్వండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తే, అలాగే బయట ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళినా, నేను మళ్ళీ మన VVIT కాలేజ్కి వెళ్ళొచ్చాము, అంటే తెనాలి మున్సిపాలిటీ కానీ బయట ఎక్కడ కానీ ఏ స్కూల్లో కూడా డేట్ చేయలేం. కానీ మన స్కూల్ పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టిసిపేట్ వెళ్ళిన తర్వాత రైట్ ఆ కట్టు బొట్టు సాంప్రదాయాలు ఒక కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మనం ఎందుకు చేయలేదు సార్ అని ఈ 3 రోజులు మేము నేర్చుకుంటాం సార్ అని చెప్పని మళ్ళీ కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీలో మీ ముందు రాబోతున్నారు. ఆ పిల్లలు మట్టితో బొమ్మలు చేయడం కానివ్వండి, క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి, డ్రాయింగ్ కాంపిటీషన్ కానివ్వండి. అసలు మీ నమ్మరు, ఫరీద్ అని చెప్పేసి ఒక 10th క్లాస్ స్టూడెంట్, 9th క్లాస్ నుంచి అనమాట. నేను ఇన్నాళ్ళు నాకున్న 96 సర్వీస్లో ఒక 20 ఇయర్స్లో, అంటే నేను కాలేజ్ లెవెల్ చెప్పలేదు, ఒక హై స్కూల్ సర్వీస్ లెవెల్లో ఒక హెడ్ కట్ కానీ, ఆ టర్న్అవుట్స్ కానీ, ఒక NCC క్యాడెట్గా ఆ మార్చ్ ఫాస్ట్ కానివ్వండి, మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి ఎంత అద్భుతంగా తన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాయంటే. ఆ పెర్ఫార్మెన్స్ మనం ఎక్కడ పెద్ద పెద్ద RTC అలాంటి టైంలో చూడగలుగుతాం. అలాంటి పెర్ఫార్మెన్స్ ఆగస్ట్ 15న జనవరి 20 రిపబ్లిక్ డే రోజున మీరు చూడగలుగుతారు. NCC క్యాడెట్స్ ఆడపిల్లలు అయినా సరే ఒక్కోసారి మగపిల్లలు కూడా పక్కన పెట్టేసి ఈ ఆడపిల్లల చేత సీనియారిటీ చేసే సందర్భాలు ఉన్నాయి. షేక్ కాసిం బేరి అమ్మాయి ఆడపిల్లే, అసలు ఎవరితో మాట్లాడదు, చాలా సైలెంట్. అట్లాంటి అమ్మాయి లాస్ట్కి పెరేడ్ మొత్తం 2 ఇయర్స్లో తను నేర్చుకుని బాయ్స్ కూడా పక్కన పెట్టి ఆ అమ్మాయి పెరేడ్ కండక్ట్ చేసినట్టు మీరు నమ్మరు. అట్లాంటి పిల్లలు ఉన్నారు మన స్కూల్లో. ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంత హైప్ అంటే ఆ పిల్లల్ని, నేను మీ అందరూ చెప్పేది ఒకటే రిక్వెస్ట్, పిల్లలు ఏ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి అభివృద్ధి చెందు, డెవలప్ చేద్దు, వాళ్ళ ఒక రంగంలో పంపిస్తే ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారు. మీకు మేము భరోసా ఇస్తాం. ఒకవేళ పిల్లలు ఒక 7, 8, 9 అయినా కానీ తేలకుళ్ళు కూడా నేను బండి మీద ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపించే సందర్భాలు ఉన్నాయి, అలాగే ఆటో మాట్లాడి దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మీ పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళినా, ఏ కాంపిటీషన్ తీసుకెళ్ళినా మా ఛార్జీలతో మేము పెట్టుకునండి. మీకు కూడా అది కొంచెం కూడా మీకు మీ మీద బర్డెన్ పెట్టకుండా మేము తీసుకెళ్ళి ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. రేపు పొద్దున ఫర్దర్ కాలేజీలు కూడా నా స్కూల్లో మా స్టాఫ్ కానివ్వండి, మాకందరూ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కదా అని పిల్లలు చెప్పుకోగలిగితే చాలు. దానికోసం మన ఈ భరోసా. సరే, మా వైస్ చైర్మన్ గారు ఏమన్నారంటే, సార్ మీ పిల్లలతో పాటు నేను కూడా పాడతాను సార్, ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది, అసలు స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టికి స్త్రీ ఎంత అవసరమో ఈ పాట ద్వారా మీకు చెప్పడానికి రెడీలో రాబోతున్నారు. వెల్కమ్ మేడం, నదియా మేడం చెప్పాలి కాబట్టి. మహిళంటే కుడమికే మణిహారం, మహిళన తీయని మమతల తీరం. మహిళంటే కుడమికే మణిహారం, ఇలకే ఆడపిల్ల వరము, ఇంటికే ఎంతో శుభకరము. అవనిలో జన్మరసపు అమ్మగా, అత్తగా వదినగా, ప్రేమ
ఇంటికే ఎంతో శుభకరము. గృహసతి చదువుకుంటే కుటుంబమే ధన్యం, స్త్రీ శిశువును చంపుకుంటే భవిత మనకు శూన్యం. గృహసతి చదువుకుంటే కుటుంబమే ధన్యం, స్త్రీ శిశువును చంపుకుంటే భవిత మనకు శూన్యం. సృష్టికే సొగసున సగోతివ జన్మమాన్యం, సృష్టికే సొగసున సగోతివ జన్మమాన్యం. ఆడజాతే మగవానికి అసలైన సైన్యం, ఆడజాతే మగవానికి అసలైన సైన్యం. మగవు లేకుంటే మగబతుకే ధైర్యం, మగువ లేకుంటే మగ బతుకే ధైర్యం. పరిణతితో పడతకి ప్రాధాన్యం, పరిణతితో పదవికి ప్రథమ ప్రాధాన్యం. ఇలకే ఆడపిల్ల వరము, ఇంటికే ఎంతో శుభకరము. ఇలకే ఆడపిల్ల వరము, ఇంటికే ఎంతో శుభకరము. మహిళన తీయని మమతల తీరం, మహిళంటే పుడమికే మణిహారం. మహిళన తీయని మమతల తీరం, మహిళంటే పుడమికే మణిహారం. ఇలకే ఆడపిల్ల వరము, ఇంటికే ఎంతో శుభకరము, శుభకరము. మరి మా వైస్ చైర్మన్ గారు కూడా ఈ కాంపిటీషన్లో, ఈ పార్టిసిపేషన్లో మేము కూడా బాగా వచ్చినందుకు మరొకసారి వారి ధన్యవాదాలు చెప్తాను. ఒక ఫోటో చేస్తున్నట్టు గ్రేట్ కదా, ఒక పాట పెద్దాయన రాశారు రావడంతో శ్రీరామన్ గారు అని. అమ్మ మీద అమ్మ కక్షణాంతది మీ యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. ప్రపంచంలో అమ్మ మించిన దైవం లేదు. ప్రతి ఒక్కరికి అమ్మ లేదే ప్రగతి లేదు, అమ్మ లేదే నడక లేదు. ఆ అమ్మ అంటే అందరికీ ఇష్టమే, అది అబ్బాయిగా అమ్మాయిలుగా ముసలిగా పెద్దవాళ్ళకి కాదు. అమ్మ బతుకున్నంత వరకు మనకి దేవతలు అంటే మనకు ఒక అండం ఉన్నట్టు అనమాట. ఆ అమ్మ లేకపోతే అసలు మనకి ఈ ప్రపంచం సృష్టి లేదనమాట. మరి అట్లాంటి అమ్మ గురించి ఆయన అంత అద్భుతంగా రాశారు. మరి అలాగే మన పిల్లల్లో కూడా కవితలు రాసేవాడు అన్నమాట. మీరు నమ్మరు, మొన్న ఒక అబ్బాయి ఒక అమ్మ మీద రాశాడు, నాకు కళ్ళ నీళ్ళు తిన్నాను. అసలు ఎంత అద్భుతంగా వాళ్ళు పిల్లలు కవితలు రాయనివ్వండి, ఒక పాట పాడివ్వండి, చెప్తుంటే నాకే బెదిరిపిస్తాను అనమాట. అట్లాంటి పిల్లలు ఉన్నారు. నేను మీ అందరికీ ఒకటి చెప్తాను, ప్రతి ఒక్క పిల్ల కూడా చదువుకోవాలని ఉంటుంది, ప్రతి ఒక్క తండ్రి కూడా నా పిల్లలు మంచిగా ఎదగాలన్నది. కానీ చిన్న చిన్న అంటే ఎలా అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు బయట ప్రపంచం అంతా ఎలా ఉందంటే పాలని, గుట్కాలని, సిగరెట్లని, మందులని, గంజాయిలని, ఇలాంటి రకరకాల యావగిస్టులో ఉన్నారు యూత్ అంతా కూడా. కలాం గారు ఒకటి చెప్పారు, 80% ఇప్పుడున్న స్టూడెంట్స్ అంతా కూడా 80% కనీసం వాళ్ళలో 80% భారతదేశం ఏ స్థాయిలో ఉందో మీరు ఆలోచించండి. టెక్నాలజీ పరంగా డెవలప్ అవ్వాలన్నా జపాన్ కానీ మిగతా కంట్రీస్ చూడండి, చైనా చూడండి, మనకన్నా వెనకబడిన ప్రదేశం, వెనకబడిన దేశం. అలాంటిది ప్రతి దాంట్లో ఎంత ముందంలో ఉందో ఆలోచించండి. ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న దేశాలు ఎంతో గొప్పగా వెళ్తున్నాయి. కానీ మన భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే ఈ దేశాన్ని అనుకరించేవాడు ఎంతోమంది ఉన్నారు. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే పాశ్చాత్య దేశాలని మనం ఇమిటేషన్ చేస్తూ మన కల్చర్, మన ట్రెడిషన్ మొత్తం మార్చుకొని ఆ కల్చర్కి అలవాటు పడి మన భారతదేశాన్ని మనని కింద స్థాయిలో ఉంచగలుగుతున్నాం. కానీ ఇలాంటి బిడ్డలు కనుక నా కొడుకు నేను మంచిగా వెళ్తున్నాను, నా కొడుకు ఒక్క చెడు లక్షణం లేదు, మంచిగా అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే తెలుగు పాఠంలో 5th క్లాస్ వరకు 5వ తరగతి లోపు ఒక ఎథిక్స్ ఉంటాయి, ఒక మంచి మంచి ఆలోచనలు ఉంటాయి పుస్తకాలు. కానీ ఇప్పుడు జరగట్లేదు. మనమంతా మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోతాం. నిజంగా మనం ఇంగ్లీష్లో మన చిన్నప్పుడు మన ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటే ఇంగ్లీష్ చదువుకోలేదా? ఇప్పుడున్న గొప్ప గొప్ప ఆఫీసులు అంతా తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఇప్పుడున్న ఆఫీసులు అంతా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. కానీ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళంతా కూడా? అందరినీ శాసించే స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిలోకి ఎదగాలంటే మన పిల్లల్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ని చొప్పించి అలా నడిపించగలిగిన రోజున తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్టు. తర్వాత
అంటే వెంటనే ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. దానికోసం అందరూ కూడా